some bags and we headed west. Thought that it might be the best thing for us. I was thinking about me. నమస్తే ఫ్రెండ్స్, పెప్పీ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. సో ప్రపంచంలో ఉన్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో మనం మదర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మదర్ అంటే దైవంతో సమానం మనకి. సో నేను ఒక మదర్స్ డే గురించి మాట్లాడాలంటే నేను ఒక చిన్న పర్సనల్ స్టోరీస్ షేర్ చేసుకుంటాను. జనరల్గా యూట్యూబ్లో నేను పర్సనల్ స్టోరీస్ షేర్ చేయను, బట్ ఇట్స్ మదర్స్ డే, సో లెట్స్ డూ ఇట్. సో చిన్నప్పుడు ఏంటంటే నేను 12 years 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి మా మదర్ చాలా కష్టపడి 365 days a year నెంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేస్తూనే ఇలాగే, అంటే ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ స్పెండ్స్ టైమ్ ఇన్ కిచెన్. మమ్మల్ని రేస్ చేయడం, పెంచడం ఇదే సరిపోయింది తనకి. సో అలా డిసిప్లిన్గా పెంచడం ద్వారా ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము. అంటే లైక్ సెల్ఫ్ సఫిషియెంట్. ఇప్పుడు 3 children, నేను, మా తమ్ముడు, మా చెల్లి ఈ స్టేజ్లో ఉన్నామంటే కేవలం మా మదర్ వల్లనే. సో అంటే సిమిలర్ టు మై మదర్, మీ అందరు మదర్స్, ఆల్ మదర్స్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ యూనిక్. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ది స్పెండ్, అంటే వాళ్ళు ఎవ్రీడే వాళ్ళకి 365 days. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నాము, ఒక 5 days చేయగానే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. ఒక ఆల్మోస్ట్ 3-4 months వర్క్ చేయగానే నెక్స్ట్ వెకేషన్ ఎప్పుడా అని చూస్తాం. కానీ మదర్స్కి అలా ఉండదు. 365 days దే వర్క్ ఫర్ అస్. కిచెన్లోనే వర్క్ చేస్తూ ఉంటారు, మనం ఫీడ్ చేస్తూ ఉంటారు. మన సంతోషాల గురించి వాళ్ళు, మనం హ్యాపీగా ఉంటే జస్ట్ వాళ్ళు హ్యాపీ అయిపోతారు. సో ఆల్ ది ఎక్స్పెక్ట్ ఈజ్ హ్యాపీనెస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో అంత సెల్ఫ్లెస్ ఉంటారు అనమాట వాళ్ళు. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం అందరం మన పేరెంట్స్ హ్యాపీ ఉండాలని అందరం అనుకుంటాం. నేనే అని కాదు, మీరు అందరూ అనుకుంటారు. కాకపోతే మనం ఒకటి పాయింట్ గుర్తించాల్సింది ఏంటంటే, పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు కిచెన్లోనే స్పెండ్ చేస్తారు. కానీ మనం ఒకటి రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి వేరే టాలెంట్స్ కూడా ఉంటాయి. ఇండియన్ మదర్స్ ఆర్ రియల్లీ గ్రేట్. వాళ్ళకి చాలా టాలెంట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ పిల్లల్ని చూసుకోవడంలోనే సరిపోతుంది వాళ్ళకి. సో మనము యాజ్ ఎ చిల్డ్రన్ మనం ఏంటంటే వాళ్ళకి టాలెంట్స్ని మనం రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ ఏజ్లో వాళ్ళకి టాలెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఏజ్లో మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరం బిల్ గేట్స్, ప్రతి ఒక్కరము స్టీవ్ జాబ్స్ అయితే కాము కదా. కాకపోతే ఏంటి, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఈ సాఫ్ట్వేర్ లైఫ్, మనకు నచ్చింది చేస్తున్నాం. సో అలాగే వాళ్ళకి దే ఆర్ నాట్ వాంట్ టు జస్ట్ రేస్ చిల్డ్రన్ అండ్ వర్క్ ఇన్ కిచెన్స్ ఆల్ ద టైమ్. సో ఇప్పుడు మా మదర్ గురించే చూడండి. ఫస్ట్ నేనేమనుకున్నా అంటే, నా ఒక ఇంటెన్షన్ ఏముందంటే, షీ షుడ్ నాట్ బి ఆల్వేస్ డెడికేటెడ్ టు కిచెన్ అండ్ వేరే పనులలోనే బిజీ, ఇంటి పనులలోనే కాకుండా షీ హ్యాస్ టు ఎక్స్ప్లోర్ అని నేను అనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈజ్, ఇంట్రెస్టింగ్లీ ఐ క్రియేటెడ్ ఫేస్బుక్ అకౌంట్. ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన, ఎందుకంటే తను అందరితో ఇంటరాక్ట్ కావాలి, సోషల్గా ఉండాలి అని చెప్పేసి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన. ఇట్ వర్క్డ్ అవుట్. తను అందరితో మెసేజింగ్ చేస్తుంది, అందరి రిలేటివ్స్తో అలా మంచిగా కలుస్తుంది అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఏదో గేమ్ ఉంటుంది కదా, క్యాండీ క్రష్. సో చాలా మంచిగా క్యాండీ క్రష్ ఆడుతుంది, చాలా పాయింట్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళతో, వేరే ఫ్యామిలీ మెంబర్స్తో కాంపిటీట్ చేస్తుంది. సో అప్పుడు నాకు అర్థమైంది తన టాలెంట్, గేమింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. ఆ ట్యాప్ చేస్తే తను టెంపుల్ రన్ హైయెస్ట్ స్కోర్ చేసింది టెంపుల్ రన్లో. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే, షీ హ్యాజ్ ఎ టాలెంట్. షీ వాజ్ ఏబుల్ టు డూ గేమింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో చాలా నేనే షాక్ అవుతాను, నాకే ఆ గేమ్స్ రావు నాకు, బట్ షీ కెన్ రియల్లీ ప్లే వెల్. సో దాన్ని బట్టి నాకు ఒక టాలెంట్ బయట చూసారా మనం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను యూఎస్కి వచ్చినప్పుడు, కానీ యూఎస్కి వస్తే 2 to 3 times వచ్చింది, 3-4 times మొత్తం యూఎస్ మొత్తం తీసుకెళ్ళి అన్ని మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ స్టేట్స్ తీసుకెళ్తే ఎంత ఎంతూజియాస్టిక్లీ షీ వాజ్ ప్లేయింగ్ ఇన్ బీచ్ లిటరల్లీ. సో షీ వాజ్ మంచిగా చాలా ఎంజాయ్ చేసింది యూఎస్లో అన్ని స్టేట్స్. లాస్ వేగాస్కి వెళ్తే ఇక్కడికి నేను చేంజ్ చేస్తా అని కాకుండా బాగా ఎంజాయ్ చేసింది. సో యూరోప్కి తీసుకెళ్ళిన, యూరోప్ కన్నాగానే అరే యూఎస్ కంటే నేను చాలా ట్రావెల్ చేసిన, యూరోప్కి ఎట్లా రావాలి అని అన్నది. నేనన్నా ఏముంది, సింగిల్గా ట్రావెల్ చేయవచ్చు, జస్ట్ నీ బోర్డింగ్ పాస్ అంత ఫ్లైట్ చూసుకుంటే నువ్వు ఈజీగా వచ్చేయచ్చు అంటే సింగిల్గా ట్రావెల్ చేసింది. హైదరాబాద్ టు ప్యారిస్ వచ్చింది, యూరోప్ మొత్తం తిరిగింది. యూరోప్ మొత్తం కాదు, 3 countries తిరిగింది. అండ్ వెన్నీస్లో మీకు కార్లు ఉండే అనమాట, మొత్తం షిప్స్లో వెళ్ళాలి, అంటే బోట్స్లో వెళ్ళాలి, లేదంటే నడకలే. సో మేము మొత్తం వెన్నీస్ మొత్తం ఫుట్ పైన వాక్ చేసింది.
సో కానీ అలసిపోలేదు, అంటే తనకి ఇష్టం అనమాట. రోమ్లో కూడా మొత్తము ఆ చర్చిలో అన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయింది. సో దీన్ని బట్టి అర్థమైంది అంటే తనకి ఇంకో టాలెంట్ ఉంది. ఏంటి అంటే షీ లైక్స్ ట్రావెలింగ్. సో అప్పటి వరకు తెలియదు. సో షీ లైక్స్ టు ఎక్స్ప్లోర్, ఎక్కడికైనా వెళ్దామంటే లెట్స్ గో అంటుంది అనమాట. సో దానివల్ల ఇంకో టాలెంట్ బయట ఉంటుంది. ఇంకో దగ్గర ఏంటంటే ఒక పార్టీ ఆర్గనైజ్ చేసినాం యూఎస్లో మేము. జనరల్ సంక్రాంతి ఫెస్టివల్. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు అక్కడ. సో 100 మెంబర్స్ మధ్యలో ఒకరోజు మైక్ ఇస్తే డైరెక్ట్ ఒక సాంగ్ పాడేసింది మొత్తం. సో నేను షాక్ అయిపోయినా, అంతమందిలో ఒకటేసారి పాడాలంటే నేనైతే అంత ఈజీగా ప్రాక్టీస్ చేయని మాత్రం పాడలేము మనము. బట్ షీ జస్ట్ సాంగ్ లైక్ దట్. సో దాన్ని బట్టి అర్థమైందంటే షీ గాట్ సమ్ సింగింగ్ టాలెంట్ యాజ్ వెల్. అంటే షీ క్యాన్ డూ, అందరిలో సోషల్గా ఉండగలుగుతుందని తెలిసింది. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనందరం కూడా మన మదర్స్ చాలా హ్యాపీగా ఉండాలనుకుంటాము. కాకపోతే ఏంటంటే అట్ ద సేమ్ టైం మనము కొంచెం మన నుంచి ఎఫర్ట్ పెట్టాలన్నమాట. వాట్ దే లైక్ టు డూ అపార్ట్ ఫ్రమ్ డైలీ హౌస్ చోర్స్. వాట్ దే లైక్ టు డూ, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది కనుక్కోవాలి. మనం యాజ్ ఏ చిల్డ్రన్ మనం కనుక్కోవాలి, ఎంకరేజ్ చేయాలి. వి షుడ్ ఎంకరేజ్. ఇప్పుడు నేను మా మమ్మీని ఎంకరేజ్ చేసి ఇన్ని విషయాలు నాకు తెలిసినాయి షీ లైక్స్ అని చెప్పేసి. సో మనం అట్లా ఎంకరేజ్ చేస్తే ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. సో వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారంటే ఇట్స్ నాట్ గోన్ హ్యాపెన్. సో మనమే ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ చెప్తాను నేను మీకు. యూఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ శాంటా క్లారా అడల్ట్ ఎడ్యుకేషన్ అని ఉంది. అక్కడ ఏంటంటే ఎవరైనా వెళ్ళి కోర్సెస్ జాయిన్ కావచ్చు. నేనేం చేసిన, మమ్మీ నువ్వు ఇంగ్లీష్ కోర్స్ జాయిన్ అవుతావా అంటే షీ సైడ్ నేను జాయిన్ కావచ్చా అట్లా అంటే కావచ్చు అన్న. సో ఐ ఎన్రోల్డ్ ఇన్ శాంటా క్లారా అడల్ట్ ఎడ్యుకేషన్ యూఎస్లో ఉన్నప్పుడు. 3 months కోర్స్. రెగ్యులర్లీ షీ వెంట్ లైక్ ఎ స్టూడెంట్. మనం అనుకుంటాము అరే ఈ ఏజ్లో కాలేజ్కి పోవడం ఏంది, ఈ ఏజ్లో పోయి చదవడం ఏంది అనుకుంటాము. అట్లా ఏం లేదు. సో షీ వెంట్ 3 months అటెండ్ అయింది కోర్సు. షీ వాజ్ ఏబుల్ టు స్పీక్ బెటర్ ఇంగ్లీష్. సో అదొకటి. ఇంకోటి నిట్టింగ్ క్లాస్. ఇదే శాంటా క్లారా అడల్ట్ ఎడ్యుకేషన్లో నిట్టింగ్ క్లాసెస్ ఉండే. సో నిట్టింగ్ క్లాసెస్లో ఎన్రోల్ చేసాం. షీ వెంట్ దే 3 months. ఒకసారి అయితే టీచర్ ఆమెని లేదు నువ్వు ఈ డిజైన్స్ చేయలేవు అని ఛాలెంజ్ చేస్తే నన్ను ఆఫీస్ నుంచి ప్రింట్అవుట్స్ తీసుకురానన్నది. ఎందుకు ఈ ప్రింట్అవుట్స్ అంటే నువ్వు తీసుకురా అన్నది. ఆ ప్రింట్అవుట్స్ తీసుకొని ఆ టీచర్ చేయలేవు అనే డిజైన్స్ నిట్టింగ్ చేసి టీచర్కి చూపించింది మళ్ళీ. సో టీచర్ వాజ్ సో ఇంప్రెస్డ్. సో అక్కడ మా మమ్మీ తక్కువ చదువుకుంది, అయినా కానీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ కోర్స్ అటెండ్ అయ్యింది. వేరే కంట్రీస్ నుంచి చాలా మెంబర్స్ ఉంటారు ఆ క్లాస్లో. షీ వాజ్ ఏబుల్ టు అటెండ్, షీ వాజ్ ఏబుల్ టు మేనేజ్. మళ్ళీ నిట్టింగ్ క్లాసెస్ అట్లా ఇంకా ఏదైనా లైక్ ఇఫ్ యూ ఎంకరేజ్ హర్ షీ ఈజ్ రెడీ టు డూ. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్. ఏదో నేను గొప్ప చేసినని అట్లా నేను చెప్పట్లేదు. వీ ఆల్ వాంట్ అవర్ పేరెంట్స్ టు బీ హ్యాపీ, దట్స్ ఫర్ ష్యూర్. బట్ వన్ థింగ్ ఇట్స్ జస్ట్ అ సజెషన్ ఆర్ రికమెండేషన్ యూ కెన్ కన్సిడర్. మనం ఏంటంటే పేరెంట్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది తెలుసుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం కాదు, వాళ్ళు ఇంకా చాలా చేయగలుగుతారు. చాలా హిడెన్ టాలెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ టాలెంట్స్ని మనం గుర్తుపట్టాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నో మ్యాటర్ వాళ్ళు 50 years, 60 years, 70 years, ఎన్ని ఇయర్స్ ఉన్నా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అది ఇది కాదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. హ్యాపీ మదర్స్ డే. సో ఇప్పటివరకు నేను నా మదర్ గురించి మాట్లాడినా. మా ఇంట్లో కూడా ఒక మదర్ ఉంది, నా వైఫ్. సో ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ స్పెషల్ చేస్తున్నాను, డెజర్ట్. సో ఏదైనా బయటికి బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, పాలు వెయిట్ చేసిన తర్వాత దాంట్లో షుగర్ వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం చల్లగా చేద్దాము. ఈ చల్లగా చేసిన తర్వాత మన ఫ్రూట్స్ అన్ని దీంట్లో డంప్ చేద్దాం. సో దాని తర్వాత అంతే, ఇక మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అవుతుంది. సో చూద్దాం ఇక టేస్ట్ ఎట్లయితుందో. Packed some bags and we headed west. Thought that it might be the best thing for us. I was thinking about me and all the things that you'd leave behind. Family and a peace of mind. And I got you.
some bags and we headed west. Thought that it might be the best. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన్రీసా మెయిన్ స్టేట్ బీచ్లో ఉన్నాం, కాలిఫోర్నియాలో. సో బీచ్ చాలా బాగుంది చూసినట్టయితే. Family and a peace of mind. ఈ మన్రీసా మెయిన్ స్టేట్ బీచ్ వచ్చేసి కాలిఫోర్నియాలోని వాట్సన్విల్ సిటీలో ఉంది. ఇది శాంటాక్రూజ్ సిటీకి చాలా దగ్గరలో ఉంది ఈ బీచ్. కాకపోతే శాంటాక్రూజ్ బీచ్ కన్నా కొంచెం క్రౌడ్ ఇక్కడ తక్కువనే ఉంటుంది. శాంటాక్రూజ్ బీచ్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అక్కడ. కానీ ఈ బీచ్ ఏంటంటే కొంచెం సెక్లూటెడ్గా ఉంది. ఇంకా దీని బీచ్ బెడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, చాలా లాంగ్ కూడా ఉందన్నమాట. లెంత్ కూడా ఎక్కువ ఉంది దీని బీచ్ బెడ్ది. I'm gonna love you till the stars go out. Shelter up above you till they all fall down. We ain't got light, we got love. We ain't got light, we got love. Feathers in the heavy rain, two of us together can weather any change that comes our way. Nothing here really feels like home. Home is who you're with when you don't feel alone anymore. I'm gonna love you till the stars go out. Shelter up above till they all fall down. We ain't got light, we got love. We ain't got light, we got love. Viti. Tinta. Viti tinta. Till the stars go out. Shelter up above you till they all fall down. We ain't got light, we got love. అరు ఏం చేస్తున్నావు? Packed some bags and we headed west. Thought that it might be the best thing for us. I was thinking about me and all the things that you leave behind. Family and a peace of mind. I got you. I'm gonna love you till the stars go out. Shelter up above you till they all fall down. We ain't got light, we got love. We ain't got light, we got love. Floating like feathers in the heavy rain, two of us together can weather any change that comes our way. Nothing here really feels like home. Home is who you're with when you don't feel alone anymore. I'm gonna love you till the stars go out. Shelter up above you till they all fall down. We ain't got light, we got love.
ఓవరాల్గా ఈ బీచ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి లైఫ్ గార్డ్ కూడా ఉన్నాడు అనమాట. బీచ్ పైన లైఫ్ గార్డ్ ఉన్నాడు. సో ఈ బీచ్ కొంచెం సేఫ్ అనిపించింది మాకు. సో బీచ్ ఏరియా కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి ఇక చల్లగా అయిపోతుంది. కాలిఫోర్నియా బీచెస్లో అంతే ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అవుతుంది కాబట్టి మేము ఫ్లాస్క్లో కొంచెం టీ తెచ్చుకున్నాము. సో ఈవినింగ్ టీ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, మళ్ళీ మీ అందరికీ కూడా అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఉంటాను, బాయ్.